హలో హాయ్ వెల్కమ్ టు సౌత్ డీల్ టెక్నాలజీ. ఈరోజు మనము జీమెయిల్ని అవుట్లుక్కి ఎలా కాన్ఫిగర్ చేయాలో తెలుసుకుందాము. యాక్చువల్గా మనము వీడియోస్ 1 వీక్ గ్యాప్ వచ్చింది డ్యూ టు సమ్ కొన్ని వెబ్సైట్స్ డిజైన్ చేసేది ఉండే. దానివల్ల మన వీడియోస్ చూసి ఒక 2-3 ఆర్డర్స్ అయితే మనకు వెబ్ డిజైనింగ్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. కాబట్టి అందులో బిజీ ఉన్నా. సో మళ్ళీ ఇవాళ కొంతమంది క్లయింట్స్ నన్ను అడిగారు అవుట్లుక్ని అవుట్లుక్లోకి జీమెయిల్ ఐడిని ఎలా కాన్ఫిగర్ చేయాలి అని చెప్పేసి. అది చాలా సింపుల్. కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఆ కొన్ని స్టెప్స్ ఎలా ఫాలో కావాలి అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మీరు మీ జీమెయిల్ ఐడి అకౌంట్కి అయితే లాగిన్ అవ్వండి. ఏదైతే మీరు జీమెయిల్ ఐడిని అవుట్లుక్కి కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నారో అందులోకి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 9 డాట్స్ ఉంటాయి. ఈ 9 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళేసి దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి కొద్దిగా కిందికి వస్తే మీకు ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ ఒకవేళ మీకు కాలేదనుకోండి, మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు వెరిఫికేషన్ చేసుకోండి. లేదు ఇప్పుడు ఇక్కడైతే ప్రస్తుతానికి నాది 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. కాబట్టి నేను 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకునే అవసరం లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఎవరైనా 2 స్టెప్ వెరిఫికేషన్ మీకు ఇక్కడ అవ్వకపోతే 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ ఇలా వస్తుంది. ఆన్ సిన్స్ December 15, 2021లో నేను ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసుకున్నా. ఇప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా టిక్ వస్తుంది. టిక్ వచ్చిన తర్వాత ఓకే అయిపోయింది, 2 స్టెప్ వెరిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏపీపీ పాస్వర్డ్స్ అని కొట్టండి. ఏపీపీ పాస్వర్డ్ అని సెక్యూరిటీ అనే బ్లాక్లో మీకు యాప్ పాస్వర్డ్స్ అని ఉంటుంది. ఇది యాప్ పాస్వర్డ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాప్ నేమ్ అని అడుగుతుంది. ఈ యాప్ నేమ్లో నేను నా రిమైండర్ కోసం అవుట్లుక్ అని పెట్టుకుంటాను. ఎందుకంటే నేను అవుట్లుక్కి కాన్ఫిగర్ చేస్తున్నాను కాబట్టి నాకు గుర్తుండడానికి నేను ఇక్కడ అవుట్లుక్ అని పెట్టుకొని ఇక్కడ క్రియేట్ కొడతాను. క్రియేట్ కొట్టిన తర్వాత నాకు ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే వచ్చింది. ఈ పాస్వర్డ్ని నేను అలా పెట్టుకుంటాను. సింపుల్ కాపీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ పాస్వర్డ్ని మనం ఎక్కడ అప్లై చేయాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మీరు అవుట్లుక్ ఓపెన్ చేసుకోండి. అవుట్లుక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు ఇన్ కేస్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంటర్ అయినట్లయితే ఇట్లా వస్తుంది. లేదు ఫ్రెష్గా ఓపెన్ చేస్తే మాత్రం డైరెక్ట్గా మీకు పాపప్ వచ్చేస్తుంది. ఏ పాపప్ వస్తుంది మీకు డైరెక్ట్గా అంటే ఇక్కడ చూపించేది ఈ పాపప్ వస్తుంది మీకు. ఇక్కడ నేను టూల్స్లోకి వెళ్ళాను. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ సెట్టింగ్స్ ఉంది కదండి, ఈ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ అనే ఒక ఆప్షన్ ఉంది, మీకు కనబడుతుంది కదా. ఈ న్యూ ఆప్షన్ని ఇక్కడ కొట్టిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్స్ అడుగుతుంది. ఇక్కడ మన నేమ్ నేను నా కంపెనీ పేరు రాసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఏదైతే ఈమెయిల్ ఐడి నేను ఈ అవుట్లుక్కి కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నానో ఆ ఈమెయిల్ ఐడి నేను ఇక్కడ ఇస్తాను. నెక్స్ట్ జనరల్గా అందరు చేసే పొరపాటు ఏంటంటే ఈ పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ దగ్గర మనము ఈ జీమెయిల్కి రిలేటెడ్గా ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ఇస్తాం, కానీ ఆ పాస్వర్డ్ ఇవ్వద్దు. ఇక్కడ మనకి ఏదైతే జీమెయిల్ ఐడి యాప్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇచ్చిందో ఈ పాస్వర్డ్ని మనం ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి నేను ఈ పాస్వర్డ్ 2 టైమ్స్ రీపాస్వర్డ్ కూడా కొడతాను. కొట్టిన తర్వాత సో మొత్తంగా నేను ఓవరాల్గా మొత్తం ఇక్కడ అంతా ఫీడ్ చేశాను. ఫీడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనం పాస్వర్డ్ని అనేది గ్రాప్ చేసుకుంటుంది మన సర్వర్లో నుంచి. ఫస్ట్ ఇక్కడ ఎస్టాబ్లిషింగ్ నెట్వర్క్ కనెక్షన్ మనకు టిక్ అయిపోయి వచ్చింది. నెక్స్ట్ సర్చ్ ఫర్ ఈ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడి సర్వర్ సెట్టింగ్స్ కోసం అది సెర్చ్ చేసుకుంటుంది.
ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే అది సెర్చ్ అవుతుందో అది ఇక్కడ మీకు గ్రీన్ టిక్ వస్తుంది. కొద్దిగా వెయిట్ చేయండి, టైం తీసుకుంటుంది. మీరు అంతలోపల టెన్షన్ పడి మీరు ఏం వెళ్ళిపోకండి. కొద్దిగా కొన్ని సర్వర్స్కి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. మీరు ఈ ప్రొసీజర్ మాత్రం తప్పకుండా ఫాలో అయితే 100% మీకు కనెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు చూసారు కదా ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చింది, సర్చ్ ఫర్ సేల్స్ అండ్ ఇది ఉంది కదా, ఇది సెకండ్ది కూడా గ్రీన్ టిక్ వచ్చింది, ఇప్పుడు థర్డ్ది కూడా గ్రీన్ టిక్ వచ్చింది. నెక్స్ట్ యువర్ IMAP ఈమెయిల్ అకౌంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్డ్ అని వచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇది రాలేదనుకోండి, అప్పుడు ఇది మీరు మాన్యువల్గా కాన్ఫిగర్ సర్వర్ సెట్టింగ్స్ చేయండి. అది ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది కాబట్టి నేను చూపించలేను. ఎవరికైతే కొంతమందికి ఇప్పుడు కంపెనీ ఈమెయిల్స్ ఉంటాయి, డైరెక్ట్గా company.com అని ఉంటుంది, జీమెయిల్ కాకుండా, వాళ్ళు ఈ మాన్యువల్ కాన్ఫిగరేషన్ ద్వారా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫినిష్ కొడతాను. ఫినిష్ కొట్టినాక ఇక్కడ కూడా నేను క్లోజ్ చేసుకుంటాను. ఇప్పుడు నా మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసింది నా ఈమెయిల్ ఐడి, నా మెయిల్స్ అన్నీ అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి. ఇది ప్రొసీజర్, మీరు మీ జీమెయిల్ అకౌంట్ని అవుట్లుక్కి కాన్ఫిగర్ చేయడం. సో ఇది మొత్తం కంప్లీట్ స్టెప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగొచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.